దీప వాళ్ళ దగ్గరికైతే నరసింహ వస్తాడు. అది చూసి వాళ్ళ అమ్మ, ఏంట్రా నువ్వేటి ఇక్కడికి వచ్చావనంటే, నేనెందుకమ్మ ఇక్కడికి వస్తాను, మీరు బాగానే ఉన్నారు, మధ్యలో నేనే కదా చెడిపోయాను. ఆ ఇల్లు కాగితాలును ఆ పోస్టల్ డబ్బులు ఏవో నాకు ఇచ్చిస్తే నా దారి నేను చూసుకుంటాను, నా సంసారం ఏదో నేను ఎత్తుకుంటాను, నాకెందుకు మీతోనా అని చెప్పేసి అంటూ ఉంటాడు నరసింహ. ఆ మాటలకి వాళ్ళ అమ్మ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. మేము ఇవ్వంరా, మేము ఎందుకు ఇవ్వాలి అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అయినా మా డబ్బులు నీకెలా అని దీప అనేసరికి, నేను ఇంకా నీతో మాట్లాడలేదు, ప్రస్తుతానికి మా అమ్మతో మాట్లాడుతున్నాను, మాది లెక్కలు తెలుసుకొని అనేదో అంటూ ఉంటాడు నరసింహ. ఆ మాటలకి, నేను అసలు ఇవ్వను డబ్బులు, అసలు నువ్వేం చేస్తావో చేసుకో, నీకు అసలు ఎందుకు ఇవ్వాలి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి దీప అయితే, గొడవ పెట్టుకోవడానికి వచ్చావా నరసింహ, గొడవ పెట్టుకోకు, ఇక్కడి నుంచి వెళ్ళు అనేదో అంటూ ఉంటుంది దీప. ఆ మాటలకి నరసింహ అయితే, నేను ఇంకా గొడవ పెట్టుకోవడానికి రాలేదు, గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుందో మా అమ్మకి బాగా తెలుసు, కావాలంటే మా అమ్మని అడుగు, నాకెందుకు, నాకు ఆ ఇంటి కాగితాలు అవన్నీ నాకు ఇచ్చిస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నాకు మీకు ఎటువంటి సంబంధము లేదు, మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు బతకవచ్చు, నాకు మీకు ఎటువంటి సంబంధం ఉండదు, నాకు ఆ ఇంటి పత్రాలు ఇవ్వండి, నేను ఆ ఇల్లు అమ్ముకొని నా బతుకు నేను బతుకుతాను, నా సంసారం మీద నేను ఈదుతాను, లేదంటే అది నన్ను ఇంట్లోకి రానిస్తుంది కాదు అని అయితే నరసింహ అంటూ ఉంటాడు. ఆ మాటలకి దీప అయితే నరసింహ కాస్త చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ అయితే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవరా అనేది అంటూ ఉంటుంది. నేను కాగితాలు ఇచ్చిస్తే వెళ్ళిపోతానని చెప్పాను కదమ్మా అని అంటే, కాగితాలు నీకు ఎలా చెప్పాలో అలా చెప్తాను ఆగు సమాధానం అని వాళ్ళ అమ్మ అయితే ఇంట్లోకి వెళ్ళి కర్ర తేయడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది. ఇక నరసింహ కాస్త అయితే దీప చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏం చేస్తావు, ఏం నువ్వైనా నన్ను కొట్టి తగిలేస్తాను అనుకుంటున్నావా ఏంటి అని దీపకాశ అయితే నరసింహ అలా చూస్తూ ఉంటాడు. ఇక దీప ఏం చేయలేక నరసింహ కాస్త అయితే కోపంగా చూస్తూ ఉండిపోతుంది.